రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం. రంగారెడ్డి జిల్లా సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. బడంగ్పేట చౌరస్తాలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళ అని చూడకుండా అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిని అవమానించే విధంగా మాట్లాడారని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బడంగ్పేట చౌరస్తాలో ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేకుండా పోయిందని రామిరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నందుకు టార్గెట్ చేశారని రామిరెడ్డి అన్నారు. సబితా ఇంద్రారెడ్డిని అవమానపరిచే విధంగా ఇకపై మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం గారు ఒక గౌరవప్రదంలో మాట్లాడతామనుకున్నాం, కానీ నువ్వు మాట్లాడింది ఏందయ్యా? ఈరోజు సిఎల్పిగా నాకు దళితునిగా సిఎల్పిగా అవకాశం ఇస్తే సబితమ్మ కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లోకి వచ్చిందని చెప్తా ఉన్నావే. ఒకసారి ఆలోచన చేయి. ఈ 5 సంవత్సరాలు ఏం చేసినావు బట్టి విక్రమార్క? 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళా బీఫామ్ మీద సబితమ్మ గెలిచి అసెంబ్లీకి వచ్చినాక నీకు గుర్తొచ్చిందా? ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావంటవా? నీకేమన్నా సోయుణ్ణి మాట్లాడుతున్నావా? సోయి లేక మాట్లాడుతున్నావా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని మాట్లాడుతున్నవే. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేదు సబితమ్మ. ఆ రోజు బీఆర్ఎస్లో కలిపెట్టప్పుడు పార్టీ యొక్క సిఎల్పిని రాజ్యాంగబద్ధంగా విలీనం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాజ్యాంగాన్ని అంటావు, ప్రజాస్వామ్యం అంటావు. ఈరోజు నువ్వు ఎట్లా కలుపుకుంటున్నావు ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తిని నీకు సోయి లేదా? ఎట్లా కలుపుకుంటున్నావు? రాజ్యాంగబద్ధంగా కలుపుకుంటున్నావా? నీకు సోయిందా అని అడుగుతున్నా. మాట్లాడే ముందు జాగ్రత్త చూసి మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ నాయకులారా కాబట్టారు. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో అందరము కూడా ఎన్నికవుతాం. ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు కావలసినటువంటి అవసరాలను, కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కంప్లీట్ చేసే, అభివృద్ధి చేసే దిశలో వెళ్ళాలి. కానీ ఈరోజు ఒక వ్యక్తిని, ఒక మహిళని చూడకుండా ఒక మహిళని టార్గెట్ చేయడము నిజంగా దురదృష్టకరం. ఈరోజు అసెంబ్లీ చేసినటువంటి దుర్మార్గమైన చర్య యావత్ తెలంగాణ ప్రజలు, మహిళా లోకమంతా చీయని ఉమ్ముతా ఉంది మీ పైన. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు సబితమ్మని మాట్లాడినటువంటి ఈ యొక్క తీరుని ఈరోజు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున, ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.